నమస్తే అండి, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్. ఈరోజు మన వీడియో రెసిపీ వచ్చేసి స్పైసీ ఎగ్ మసాలా కర్రీ. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా అద్దిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఎగ్స్ ఉడికించి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు, చిటికెడు కారం వేసుకొని ఉడికించిన ఎగ్స్ వేసుకొని వేయించుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, మంచిగా వేగిపోయాయి కదా, తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం, వెల్లుల్లి, 2 మీడియం సైజ్ టొమాటోస్ వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి, మంచిగా మగ్గిపోయాయి కదా, తీసి మిక్సీ జార్లో వేసుకుందాం. మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, లాస్ట్గా కాజు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మిక్సీ పట్టాక ఇలా వచ్చింది కదా గ్రేవీ. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు వేసుకొని మిరియాలు, చెక్క, మొగ్గ, యాలకులు వేసుకుందాం. కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకుందాం. మనం మిక్సీ పెట్టిన గ్రేవీ వేసేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకున్నాక కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి, మంచిగా మగ్గిపోయింది కదా. 1/2 స్పూన్ కారం, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్సీ జార్లో కొంచెం నీళ్ళు పోసుకొని గ్రేవీలో వేసేసుకొని మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూడండి, నేనైతే గ్రేవీ చిక్కదనం కోసం ఈ కర్రీ మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఫైనల్గా కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన స్పైసీ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ కూడా అదిరిపోయిందండి, ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.